పార్టీ కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్లకు, సామాజిక వర్గాలకు, యువతకు పెద్దపీట వేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. బహుశా కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఒక సామాజిక న్యాయం, యువతకు భవిష్యత్తు ఉంటుంది తప్ప మిగతా పార్టీలో ఇలాంటి స్వేచ్ఛ ఎక్కడా ఉండదు. సామాజిక వర్గాలకు పెద్దపీట వేసినటువంటి ఘనత భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర ద్వారా అనేక ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీల యొక్క జీవన స్థితిగతులను తెలుసుకొని వాళ్ళకు కూడా రాజ్యాధికారం కావాలి, ఈ యొక్క రాజ్యాంగబద్ధమైన పదవులు రావాలి, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలి, అయినప్పుడే వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని తెలుసుకున్నటువంటి గొప్ప నాయకుడు కాబట్టి రాహుల్ గాంధీ గారు. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణలో కూడా ఒక కులగణన జరిగింది. ఆ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కులగణననే ఇవాళ కులమానంగా కేంద్రం కూడా దిగొచ్చి జనగణన కులగణనకు దిగొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో యువతకు భవిష్యత్తు ఉంది, సామాజిక వర్గాలకు భవిష్యత్తు ఉంది, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు అన్ని వర్గాలకు పెద్దపీట వేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. బహుశా రాబోయే 10 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రజలతోని ముడిపడినటువంటి పార్టీ ఇది. ప్రజల జీవన విధానం, స్థితిగతులపైన నిత్యం దగ్గరగా చూసేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి తెలంగాణలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, కులగణన కావచ్చు, మహిళలు కావచ్చు, మహిళా అభివృద్ధి కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని దిశను మార్చే విధంగా పథకాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా తెలంగాణ యువత కూడా కాంగ్రెస్ వైపే ఉంటుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి వీడని ఒక బంధం. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. మళ్ళీ ఇవాళ నియమించినటువంటి టీపీసీసీ కమిటీలో కూడా మెజార్టీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పెద్దపీట వేసినటువంటి ఘనత. దాదాపు 69 మందిని ఇవాళ ప్రకటిస్తే 26 మందిని ఇవాళ బీసీలకు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా బీసీలకు పెద్దపీట వేస్తుంది, యువతకు కూడా పెద్దపీట వేస్తుందనే ఆశాభావం ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి ఆలోచనతోని, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమై 10 ఏళ్ల పాటు తెలంగాణ దిశను మార్చే విధంగా మన కార్యాచరణ పార్టీ కూడా తీసుకోబోతుందని కూడా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఖచ్చితంగా పార్టీ న్యాయం చేస్తుంది. కాబట్టి 10 ఏళ్ల పాటు అనేక పార్టీని అంటుపెట్టుకున్నాం కాబట్టి పార్టీ ఈరోజు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టింది. భవిష్యత్తులో కూడా మరిన్ని అవకాశాలు ఇస్తుందనే విశ్వాసం, నమ్మకం ఉంది. కాబట్టి పార్టీ కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని కూడా పార్టీ కోసం నిలబడ్డాం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం నిలబడి పనిచేసినాం. కాబట్టి వాళ్ళ పార్టీ గుర్తించింది. ఎవరైనా ఎక్కడ యువత అయినా, ఇంకెవరైనా ఏదైనా విధేయత అనేది ముఖ్యం, క్రమశిక్షణ అనేది ముఖ్యం, పార్టీ పట్ల విశ్వాసం అనేది ముఖ్యం. కాబట్టి మాకు పార్టీ పట్ల విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, ఒక విధేయత ఉంది. కాబట్టి ఈ అవకాశం దక్కిందనడానికి కారణం కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆగం గారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కల్పవృక్షం లాంటిది. ఇవాళ అన్ని వర్గాలకు పెద్దపీట వేసి, ఇవాళ ప్రధానంగా యువతకు పెద్దపీట వేసి తెలంగాణ దిశను మార్చే విధంగా పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. యువ రక్తాన్ని ఇక అవకాశాలు ఇవ్వబోతూ ఉంది. రాహుల్ గాంధీ ఆలోచనతోని దేశమే ఒక మార్పు వస్తూ ఉంది. ఆ మార్పులో కూడా యువతకు, అన్ని వర్గాలకు, బలహీన వర్గాలకు కూడా పెద్దపీట వేస్తుంది. భవిష్యత్తులో ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యామ్నాయంగా, అవసరంగా రేపు మారుతూ ఉంది. యువత రావాల్సిందే. యువత రాహుల్ గాంధీ గారే అంటూ ఉన్నారు, ఇవాళ యువత ద్వారానే దేశం మారుతుంది, యువత రావాలి, మార్పు రావాలి, ప్రజలకు సేవ చేయాలనే దిశగా రాహుల్ గాంధీ గారే పిలుపునిస్తారు. ఆ పిలుపులో వచ్చే తరం కూడా చాలామంది, అనేక మంది డాక్టర్లు, ఐఐటీలు, ఇంజనీర్లు కూడా తన యొక్క వృత్తిని వదిలేసుకొని పార్టీకి, ప్రజలకు సేవ చేయడానికి రాబోతూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒక సరైన వేదిక తప్ప వేరే పార్టీ కాదనేది కూడా విశ్వాసం ఉంటుంది. ఇవాళ మీరు బీజేపీని చూస్తే ఆదాని, అంబానీలకు, ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు, భూస్వాములకు, పెత్తందారులకు, మైనింగ్ వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నిలయంగా బీజేపీ మారింది. మీ అందరికీ తెలుసు. ఈ దేశ సంపదని ఒక 4-5 మందికే దోచిపెడుతూ ఇవాళ దానిలో భాగమైపోయింది తప్ప
ఎక్కడ కూడా అక్కడ సామాన్యుడు కానీ లేకపోతే పేదవాడు కానీ లేకపోతే యువత కానీ పైకి వచ్చి పదవులు అనుభవించినటువంటి చరిత్ర లేదు. ఇక్కడ ఉన్నటువంటి మీరు కామన్ మ్యాన్ కూడా ఇలా ఎమ్మెల్యే కాగలుగుతుండు, ఎమ్మెల్సీ కాగుతుండు, మంత్రి కాగుతుండు అనే విషయాన్ని మీ అందరికీ తెలుసు. ఇవాళ పీసీసీ అధ్యక్షులు ఎన్ఎస్యూఏ కాంచి వచ్చారు కాబట్టి ఇవాళ ఎమ్మెల్సీని చేసి పీసీసీ అధ్యక్షుని చేశారంటే విధేయత క్రమశిక్షణకు మారుపేరుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఒక స్వేచ్ఛ ఉంటుంది, ఒక ప్రజాస్వామ్యం ఉంటుంది, ఒక సామాజిక న్యాయం ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాల కలయికనే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందరికీ కూడా అవకాశం లభిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని వర్గాలకు సముచిత న్యాయం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చింది, దానికి చాలా సంతృప్తిగా ఉన్నాం. భవిష్యత్తులో మరింత రెట్టింపు స్థాయిలో కష్టపడతాం. మళ్ళీ పార్టీ కూడా గుర్తింపించి ఇంకా భవిష్యత్తులో ఇంకేదైనా ఒక పెద్ద స్థాయిలో పార్టీ కూడా మా శ్రమను గుర్తించి అవకాశం ఇచ్చనే ఆశాభావం, నమ్మకం ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.